ఓం శాంతి. ఫిబ్రవరి 9వ తారీఖు 2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 18/1/2004 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. వరల్డ్ అథారిటీ యొక్క డైరెక్ట్ పిల్లలము. ఈ స్మృతిని ఎమర్జ్ చేసుకుని సర్వశక్తులను ఆర్డర్ అనుసారముగా నడిపించండి. ఈరోజు నలువైపులా స్నేహ అలలలో పిల్లలందరూ లీనమై ఉన్నారు. అందరి హృదయాలలో విశేషంగా బ్రహ్మ బాబా యొక్క స్మృతి ఇమర్జై ఉంది. అమృతవేళ నుండి మొదలుకొని సాకార పాలన పొందిన రత్నాలు మరియు వారితో పాటు అలౌకిక పాలన పొందిన రత్నాలు, ఇరువురి హృదయాలలోని స్మృతుల మాలలు బాబ్దాదా వద్దకు చేరుకున్నాయి. అందరి హృదయంలో బాబ్దాదా స్మృతి యొక్క చిత్రము కనిపిస్తూ ఉంది మరియు బాబా హృదయంలో పిల్లలందరి స్నేహభరితమైన స్మృతి ఇమిడి ఉంది. అందరి హృదయాలలో ఒకటే స్నేహభరితమైన పాట మ్రోగుతూ ఉంది, నా బాబా. మరియు బాబా హృదయం నుండి ఇదే పాట మ్రోగుతూ ఉంది, నా మధురాతి మధురమైన పిల్లలు. ఈ ఆటోమేటిక్ పాట, అనంతమైన ఈ పాట ఎంత ప్రియమైనది. బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలకు వారి స్నేహభరితమైన స్మృతికి రిటర్న్లో హృదయం నుండి స్నేహభరితమైన ఆశీర్వాదాలను పదమాల రెట్లుగా ఇస్తున్నారు. బాబ్దాదా చూస్తున్నారు. ఇప్పుడు కూడా దేశము మరియు విదేశములో పిల్లలు స్నేహసాగరునిలో లవలీనమై ఉన్నారు. ఈ స్మృతి దివసము విశేషంగా పిల్లలందరి కొరకు సమర్థంగా తయారు చేసే రోజు. ఈరోజు బ్రహ్మబాబా ద్వారా పిల్లలకు పట్టాభిషేకము జరిగిన రోజు. బ్రహ్మబాబా నిమిత్త పిల్లలకు విశ్వసేవా బాధ్యత యొక్క కిరీటాన్ని పెట్టారు. స్వయం గుప్తమై పిల్లలను సాకార స్వరూపములో నిమిత్తముగా చేసే స్మృతి తిలకము దిద్దారు. తమ సమానంగా అవ్యక్త ఫరిష్తా స్వరూపము యొక్క ప్రకాశ కిరీటాన్ని పెట్టారు. స్వయం చేయించేవారిగా అయ్యి పిల్లలను చేసేవారిగా తయారు చేశారు. అందుకే ఈ రోజును స్మృతి దివసము మరియు సమర్థ దివసమని అంటారు. కేవలం స్మృతియే కాదు, స్మృతితో పాటు సర్వసమర్థతలు పిల్లలకు వరదాన రూపములో ప్రాప్తించాయి. బాబ్దాదా పిల్లలందరినీ సర్వస్మృతుల స్వరూపులుగా చూస్తున్నారు. మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపములో చూస్తున్నారు. శక్తివంతులుగా కాదు, సర్వశక్తివంతులు. ఈ సర్వశక్తులు బాబా ద్వారా పిల్లలు ప్రతి ఒక్కరికి వరదాన రూపములో లభించాయి. దివ్య జన్మ తీసుకోగానే బాబ్దాదా వరదానమిచ్చారు, సర్వశక్తివాన్ భవ. ఇది ప్రతి జన్మదినము యొక్క వరదానము. ఈ శక్తులను ప్రాప్తించిన వరదానాల రూపముతో కార్యములో ఉపయోగించండి. శక్తులైతే పిల్లలు ప్రతి ఒక్కరికి లభించాయి. కానీ కార్యములో ఉపయోగించడంలో నెంబర్ వారు అవుతున్నారు. ప్రతి శక్తి యొక్క వరదానాన్ని సమయమనుసారంగా ఆర్డర్ చేయవచ్చు. ఒకవేళ వరదాత ఇచ్చిన వరదానాల యొక్క స్మృతి స్వరూపులుగా అయ్యి సమయమనుసారంగా ఏ శక్తిని ఆర్డర్ చేసినా
ప్రతి శక్తి హాజరవ్వాల్సిందే. వరదానాల ప్రాప్తి యొక్క స్మృతితో యజమానిని అన్న స్మృతి స్వరూపంలో ఉంటూ మీరు ఆర్డర్ చేస్తే శక్తి సమయానికి కార్యంలోకి రాకపోవడం అనేది జరగదు. కానీ యజమాని మాస్టర్ సర్వశక్తివాన్ అనే స్మృతి యొక్క సీటుపై సెట్ అవ్వాలి. సీటుపై సెట్ అవ్వకుండా ఏ ఆర్డర్ పాటించడం జరగదు. బాబా, మేము మిమ్మల్ని స్మృతి చేయగానే మీరు హాజరైపోతారు. ప్రభువు హాజరైపోతారని పిల్లలు అంటుంటారు కదా. మరి ప్రభువు హాజరవ్వగలిగినప్పుడు శక్తులు ఎందుకు హాజరవ్వవు? కేవలం విధిపూర్వకంగా యజమానిని అనే అథారిటీతో ఆర్డర్ చేయండి. ఈ సర్వశక్తులు సంగమయుగములో విశేషంగా పరమాత్ముని ప్రాపర్టీ ఎవరి కోసం ఉంటుంది? పిల్లల కోసమే ప్రాపర్టీ ఉంటుంది. కనుక అధికారముతో స్మృతి స్వరూపమనే సీటుపై సెట్ అయ్యి ఆర్డర్ చేయండి. శ్రమ ఎందుకు చేయాలి? ఆర్డర్ చేయండి. వరల్డ్ ఆల్ అథారిటీకి డైరెక్టు పిల్లలము. ఈ స్మృతి యొక్క నష సదా ఇమర్జ్ అయి ఉండాలి. స్వయాన్ని చెక్ చేసుకోండి. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ యొక్క అధికారి ఆత్మను అన్న ఈ స్మృతి స్వతహాగానే ఉంటుందా లేక అప్పుడప్పుడు ఉంటుందా? ఈ రోజుల్లోని సమయంలోనైతే అధికారము తీసుకునే విషయంలోనే గొడవలు జరుగుతున్నాయి. మరియు మీ అందరికీ పరమాత్మ అధికారము, పరమాత్మ అథారిటీ జన్మతోనే ప్రాప్తించాయి. కనుక మీ అధికారము యొక్క సమర్థతలో ఉండండి. స్వయం కూడా సమర్థంగా ఉండండి మరియు సర్వాత్మలకు కూడా సమర్థతను ఇప్పించండి. సర్వాత్మలు ఈ సమయంలో సమర్థత కొరకు అనగా శక్తుల కొరకు భికారులుగా ఉన్నారు. మీ జడ చిత్రాల ఎదురుగా యాచిస్తూ ఉంటారు. కనుక బాబా అంటారు, ఓ సమర్థ ఆత్మల్లారా, సర్వాత్మలకు శక్తిని ఇవ్వండి, సమర్థతను ఇవ్వండి. దీనికోసం కేవలం ఒక విషయముపై అటెన్షన్ పిల్లలు ప్రతి ఒక్కరూ పెట్టడం అవసరము. దాని కొరకు బాబ్దాదా సూచన కూడా ఇచ్చి ఉన్నారు. బాబ్దాదా రిజల్టులో చూస్తే మెజారిటీ పిల్లల సంకల్పాలు మరియు సమయము వ్యర్థంగా పోతున్నాయి. ఏ విధంగా కరెంటు యొక్క కనెక్షన్ ఒకవేళ కొద్దిగా లూజ్ అయినా లేక లీక్ అయినా కాంతి సరిగ్గా రాదో, అదేవిధంగా ఈ వ్యర్థము యొక్క లీకేజ్ అనేది సమర్థ స్థితిని సదాకాలిక స్మృతిగా అవ్వనివ్వదు. అందుకే వేస్ట్ను బెస్ట్లోకి మార్చండి. పొదుపు పథకాన్ని తయారు చేయండి. మొత్తం రోజంతటిలో వేస్ట్ ఎంత అయ్యింది, బెస్ట్ ఎంత అయ్యింది అన్న శాతము పరిశీలించండి. ఒకవేళ 40% వేస్ట్ ఉంటే, 20% వేస్ట్ ఉంటే దానిని పొదుపు చెయ్యండి. కొద్దిగానే కదా వేస్ట్ అవుతుంది, మిగిలిన రోజంతా అయితే మంచిగానే ఉంటుంది కదా అని అనుకోకండి. ఈ వ్యర్థము యొక్క అలవాటు చాలా సమయం నుండి ఉన్న అలవాటు కారణంగా చివరి సమయంలో మోసం చేయగలదు. ఈ వ్యర్థము నెంబరు వారుగా చేసేస్తుంది, నెంబర్ 1గా అవ్వనివ్వదు. ఏ విధంగా బ్రహ్మా బాబా ఆదిలో తమ చెకింగ్ చేసుకోవడం కోసం
రోజు రాత్రి తమ దర్బారును పెట్టుకునేవారు. ఎవరి దర్బారు? పిల్లల దర్బారు కాదు. తమ కర్మేంద్రియాల యొక్క దర్బారును పెట్టుకునేవారు. ఆర్డర్ వేసేవారు, ఓ మనసు అనే ముఖ్యమంత్రి, నీ ఈ నడవడిక బాగోలేదు, ఆర్డర్లో నడుచుకో. ఓ సంస్కారమా, ఆర్డర్లో నడుచుకో. ఎందుకు అలజడిలోకి వచ్చావు? కారణం చెప్పు, నివారణ చెయ్యి. ఇలా ప్రతిరోజు అఫీషియల్ దర్బారు పెట్టుకునేవారు. ఇలా రోజు మీ స్వరాజ్య దర్బారును పెట్టుకోండి. కొంతమంది పిల్లలు బాబ్దాదాతో మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ చేస్తుంటారు, పర్సనల్ సంభాషణ చేస్తుంటారు. చెప్పమంటారా? ఏమంటారంటే, మా భవిష్య చిత్రము ఏమిటో చెప్పండి, మేము భవిష్యత్తులో ఏమవుతాము. ఆదిరత్నాలకు గుర్తు ఉండి ఉంటుంది. జగదాంబ తల్లిని పిల్లలందరూ తమ చిత్రము గురించి అడుగుతూ ఉండేవారు. మమ్మ, మేము ఎలా ఉన్నామో మీరు మా చిత్రాన్ని ఇవ్వండి. అలా బాబ్దాదాతో కూడా ఆత్మిక సంభాషణ చేస్తూ తమ చిత్రాన్ని అడుగుతారు. మీ అందరికీ కూడా మాకు కూడా మా చిత్రము లభిస్తే బాగుంటుందని అనిపిస్తూ ఉండవచ్చు కదా. కానీ బాబ్దాదా చెప్తున్నారు, బాబ్దాదా ప్రతి ఒక్క బిడ్డకు ఒక విచిత్ర దర్పణము ఇచ్చారు. ఆ దర్పణము ఏమిటి? వర్తమాన సమయంలో మీరు స్వరాజ్య అధికారులు కదా, అవునా? స్వరాజ్య అధికారులేనా? అయితే చేతులెత్తండి. స్వరాజ్యానికి అధికారులా? అచ్చా, కొంతమంది ఎత్తడం లేదు. అంటే కొంచెం కొంచెమే అలా ఉన్నారా? అచ్చా, అందరూ స్వరాజ్య అధికారులే. అభినందనలు. ఈ స్వరాజ్య అధికారము యొక్క చార్టు మీ కొరకు భవిష్య పదవి యొక్క ముఖాన్ని చూపించే దర్పణము. ఈ దర్పణము అందరికీ లభించింది కదా, స్పష్టంగా ఉందా? ఏ విధమైన నల్లమచ్చలైతే లేవు కదా. అచ్చా, నల్లమచ్చలైతే ఉండవు. కానీ అప్పుడప్పుడు ఎలాగైతే వేడి నీరు ఉన్నప్పుడు అది ఆవిరిలా అద్దానికి పట్టేస్తుంది. పొగమంచు ఉంటుంది కదా, అద్దంపై అలా వచ్చేస్తుంది. దానివల్ల అద్దము స్పష్టంగా కనిపించదు. స్నానము చేసే సమయంలోనైతే అందరికీ అనుభవం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఏదైనా ఒక్క కర్మేంద్రియమైనా ఇప్పటి వరకు కూడా మీ పూర్తి కంట్రోల్లో లేకపోతే, కంట్రోల్లోనే ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఉండటం లేదు కూడా. ఒకవేళ ఏ కర్మేంద్రియమైనా, కళ్ళైనా, నోరైనా, చెవులైనా, కాళ్ళైనా, కళ్ళైనా కూడా అప్పుడప్పుడు చెడు సాంగత్యము వైపుకు వెళ్ళిపోతాయి. మరి అప్పుడు కాళ్ళు కూడా కంట్రోల్లో లేనట్లు కదా. అందరూ కలిసి కూర్చున్నప్పుడు రామాయణము, భాగవతము యొక్క తప్పుడు కథలు వింటారు, మంచివి వినరు. ఇలా ఏ కర్మేంద్రియమైనా సంకల్పము మరియు సమయము సహితంగా ఒకవేళ కంట్రోల్లో లేకపోతే దాని ద్వారానే చెకింగ్ చేసుకోండి. స్వరాజ్యములోనే కంట్రోలింగ్ పవర్ లేకపోతే విశ్వరాజ్యము ఏం కంట్రోల్ చేస్తారు? మరి రాజుగా ఎలా అవుతారు? అక్కడైతే అన్నీ యాక్యురేట్గా ఉంటాయి. కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ అన్నీ స్వతహాగానే సంగమ యుగము యొక్క పురుషార్థానికి
ప్రాలబ్ధ రూపములో లభిస్తాయి. అందుకే సంగమ యుగములో అనగా వర్తమాన సమయంలో ఒకవేళ కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ తక్కువగా ఉంటే పురుషార్థము తక్కువగా ఉన్నట్లు. మరి ప్రాలబ్ధము ఏమి లభిస్తుంది? లెక్క చూడటంలోనైతే తెలివైన వారు కదా. కనుక ఈ దర్పణములో మీ ముఖాన్ని చూసుకోండి, మీ ముఖ కవళికలను చూసుకోండి. రాజు ముఖము కనిపిస్తుందా? రాయల్ ఫ్యామిలీ వారి ముఖము కనిపిస్తుందా? రాయల్ ప్రజల ముఖము కనిపిస్తుందా? సాధారణ ప్రజల ముఖము కనిపిస్తుందా? ఏ ముఖము కనిపిస్తుంది? మరి లభించిందా చిత్రము? ఈ చిత్రముతో చెక్ చేసుకోండి, ప్రతిరోజు చెక్ చేసుకోండి. ఎందుకంటే బహుకాలపు పురుషార్థముతో బహుకాలపు రాజ్యభాగ్యము ప్రాప్తిస్తుంది. అంతిమ సమయంలో అనంతమైన వైరాగ్యము వచ్చేస్తుందని ఒకవేళ మీరు అనుకుంటే, మరి అంతిమ సమయము వచ్చినప్పుడు అది బహుకాలమైనట్లా లేక కొద్ది సమయమైనట్లా? బహుకాలమని అనరు కదా. మరి 21 జన్మలు పూర్తి రాజ్యాధికారులుగా అవ్వాలి. సింహాసనముపై కూర్చోకపోయినా కానీ రాజ్యాధికారులుగా అవ్వాలి. ఈ బహుకాలపు పురుషార్థానికి బహుకాలపు ప్రాలబ్ధానికి సంబంధముంది. అందుకే నిర్లక్ష్యులుగా అవ్వకండి. ఇప్పుడైతే ఇంకా వినాశనము యొక్క తారీఖే ఫిక్స్ అవ్వలేదు. ఎప్పుడవుతుందో తెలీదు. 8 సంవత్సరాలలో అవుతుందా, 10 సంవత్సరాలలో అవుతుందా తెలియదు కదా. కావున రాబోయే సమయంలో తయారైపోతామని ఇలా అనుకోకండి. విశ్వం యొక్క అంతిమ కాలము గురించి ఆలోచించే ముందు మీ జన్మ యొక్క అంతిమ కాలము గురించి ఆలోచించండి. మీ వద్ద తారీఖు ఫిక్స్ అయి ఉందా? ఈ తారీఖున నా మృత్యువు జరుగుతుందని ఎవరి దగ్గరైనా తారీఖు ఉందా? ఎవరి దగ్గరైనా ఉందా? లేదు కదా. విశ్వం యొక్క అంతము అయితే అయ్యేది ఉంది. అది సమయానికి తప్పకుండా అవుతుంది కూడా. కానీ మొదట మీ అంతిమ కాలము గురించి ఆలోచించుకోండి మరియు జగదాంబ యొక్క స్లోగన్ను గుర్తు తెచ్చుకోండి. ఏ స్లోగన్? ప్రతి ఘడియను మీ అంతిమ ఘడియగా భావించండి. అకస్మాత్తుగా జరగనున్నది. తారీఖు చెప్పడం జరగదు. విశ్వ వినాశనము యొక్క తారీఖైనా లేక మీ అంతిమ ఘడియ యొక్క తారీఖైనా చెప్పడం జరగదు. అంతా అకస్మాత్తుగా జరిగే ఆట. అందుకే దర్బారు పెట్టుకోండి ఓ రాజుల్లారా, స్వరాజ్యాధికారి రాజుల్లారా, మీ దర్బారు పెట్టుకోండి. ఆర్డర్లో నడిపించుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో లా అండ్ ఆర్డర్ ఉంటుందని గాయనముంది. అక్కడ స్వతహాగానే ఉంటుంది. లవ్ మరియు లా రెండింటిలో బ్యాలెన్సు ఉంటుంది, స్వతహాగా ఉంటుంది. రాజు ఏమి ఇది లా అని చెప్పి లా పాస్ చేయరు. ఈ రోజుల్లో అందరూ లా తయారు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లోనైతే పోలీసు వారు కూడా లా తీసుకుంటున్నారు. కానీ అక్కడ లవ్ మరియు లా యొక్క న్యాచురల్ బ్యాలెన్సు ఉంటుంది. మరిప్పుడు ఆల్మైటీ అథారిటీ అనే సీటుపై సెట్ అయ్యి ఉండండి. అప్పుడు ఈ కర్మేంద్రియాలు, శక్తులు, గుణాలు అన్నీ మీ ఎదురుగా చిత్తం ప్రభు, చిత్తం ప్రభు అంటూ హాజరవుతాయి.
మోసం చెయ్యవు, జీ హాజర్ అంటాయి. మరి ఇప్పుడేమి చేస్తారు? మరుసటి స్మృతి దివసం నాడు ఏ సమారోహము జరుపుకుంటారు? ప్రతి జోన్ వారు సమారోహము జరుపుకుంటారు కదా. సన్మాన సమారోహాలు కూడా చాలా జరుపుకున్నారు. ఇప్పుడు సదా ప్రతి సంకల్పము మరియు సమయం యొక్క సఫలతా సమారోహాన్ని జరుపుకోండి. ఈ సమారోహాన్ని జరుపుకోండి. వ్యర్థము సమాప్తమవ్వాలి. ఎందుకంటే మీరు సఫలతామూర్తిగా అయితే ఆత్మలకు తృప్తి యొక్క సఫలత లభిస్తుంది. నిరాశకు బదులుగా నలువైపులా శుభ ఆశల దీపాలు వెలుగుతాయి. దేనిలోనైనా సఫలత లభిస్తే దీపాలు వెలిగిస్తారు కదా. ఇప్పుడు విశ్వములో ఆశా దీపాలను వెలిగించండి. ప్రతి ఆత్మలో ఏదో ఒక నిరాశ ఉండనే ఉంది. నిరాశల కారణంగా చింతలో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు. కనుక ఓ అవినాశీ దీపాలు, ఇప్పుడు ఆశల దీపాల యొక్క దీపావళిని జరుపుకోండి. మొదట స్వయం, తర్వాత సర్వులు. విన్నారా? ఇకపోతే బాబ్దాదా పిల్లల స్నేహాన్ని చూసి సంతోషిస్తున్నారు. స్నేహమనే సబ్జెక్టులో పర్సంటేజ్ బాగుంది. మీరు ఇంత శ్రమ చేసి ఇక్కడికి ఎందుకు చేరుకున్నారు? మిమ్మల్ని తీసుకువచ్చిందెవరు? ట్రైన్ తీసుకువచ్చిందా, లేక విమానము తీసుకువచ్చిందా, లేక స్నేహము తీసుకువచ్చిందా? స్నేహమనే విమానము ద్వారా చేరుకున్నారు. కనుక స్నేహములోనైతే పాస్ అయిపోయారు. ఇప్పుడు ఆల్మైటీ అథారిటీ స్థితిలో మాస్టర్గా ఉండాలి. దానిలో పాస్ అవ్వాలి. అప్పుడు ఈ ప్రకృతి, ఈ మాయ, ఈ సంస్కారాలు అన్నీ మీకు దాసిగా అయిపోతాయి. యజమాని ఏం ఆర్డర్ ఇస్తారని ప్రతి ఘడియ ఎదురు చూస్తుంటాయి. బ్రహ్మబాబా కూడా యజమానిగా అయ్యి లోపలే ఎటువంటి సూక్ష్మ పురుషార్థము చేశారు? వారి సంపన్నముగా ఎలా అయ్యారో మీకు తెలిసిందా? పక్షి ఎగిరిపోయింది, పంజరము తెరుచుకుంది. సాకార ప్రపంచము యొక్క లెక్కాచారాలు, సాకార తనువు యొక్క పంజరము తెరుచుకుంది. పక్షి ఎగిరిపోయింది. ఇప్పుడు బ్రహ్మబాబా కూడా ఎంతో ప్రేమతో పిల్లలను త్వరగా రండి, త్వరగా రండి, ఇప్పుడే రండి, ఇప్పుడే రండని ఆహ్వానిస్తున్నారు. కనుక రెక్కలైతే లభించాయి కదా. ఇప్పుడు అందరూ ఒక్క సెకండులో మీ హృదయంలో ఈ డ్రిల్ చేయండి. ఇప్పుడిప్పుడే చేయండి. అన్ని సంకల్పాలను సమాప్తము చేయండి. ఇదే డ్రిల్ చేయండి. ఓ బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా, మేము మీ సమానంగా అవ్యక్త రూపధారిగా ఇక అవ్వబోతున్నాము. బాబ్దాదా డ్రిల్ చేయించారు. అచ్చా, నలువైపులా ఉన్న స్నేహిసో సమర్థులైన పిల్లలకు, నలువైపులా ఉన్న స్వరాజ్యాధికారి సో విశ్వరాజ్యాధికారి పిల్లలకు, నలువైపులా ఉన్న మాస్టర్ ఆల్మైటీ అథారిటీ యొక్క సీటుపై సెట్ అయి ఉండే తీవ్ర పురుషార్థి పిల్లలకు, సదా యజమానిగా అయ్యి ప్రకృతిని, సంస్కారాలను, శక్తులను, గుణాలను ఆర్డర్ చేసే విశ్వరాజ్యాధికారి పిల్లలకు, బాబా సమానంగా సంపూర్ణతను మరియు సంపన్నతను సమీపంగా తీసుకువచ్చే దేశ విదేశాలలోని ప్రతి స్థానములో
మూల మూలల్లో ఉండే పిల్లలకు సమర్థ దివసానికి బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా, నమస్తే. ఇప్పుడిప్పుడే బాబ్దాదాకు విశేషంగా ఎవరు గుర్తుకు వస్తున్నారు? జనక్ బచ్చి. వారు ప్రత్యేకంగా సందేశము పంపారు, నేను సభలో తప్పకుండా హాజరవుతాను అని. కావున లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా మరియు భారత్లోని వారందరికీ, ప్రతి దేశములోని పిల్లలందరికీ ఒక్కొక్కరికి పేరు మరియు విశేషత సహితంగా ప్రియస్మృతులు. మీకైతే సన్ముఖముగానే ప్రియస్మృతులు లభిస్తున్నాయి కదా. అచ్చా, ఈరోజు మధువన్ వారిని కూడా గుర్తు చేసుకున్నాము. వీరు ముందు ముందు కూర్చుంటారు కదా. మధువన్ వారు చేతులెత్తండి. మధువన్ భుజాలందరూ చేతులెత్తండి. మధువన్ వారికి విశేషంగా త్యాగం యొక్క భాగ్యము సూక్ష్మంగా ప్రాప్తిస్తుంది. ఎందుకంటే ఉండేది పాండవ భవన్లో, మధుబన్లో, శాంతివన్లో. కానీ మిలనము వారికి అవకాశము లభిస్తుంది. మధువన్ వారు సాక్షిగా చూస్తుంటారు, కానీ మనసులో సదా మధువన్ వారు గుర్తు ఉన్నారు. ఇప్పుడు మధుబన్ నుండి వేస్ట్ యొక్క నామరూపాలు సమాప్తమవ్వాలి. సేవలో, స్థితిలో అన్నింటిలోనూ మహాన్గా ఉండాలి. సరేనా? మధువన్ వారిని మర్చిపోము, కానీ మధువన్ వారికి త్యాగము చేసేందుకు ఛాన్స్ ఇస్తాము. అచ్చా, వరదానము. మస్తకము ద్వారా సంతుష్టత ప్రకాశము యొక్క మెరుపును చూపించే సాక్షాత్కార మూర్తభవ. వివరణ: ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో వారి మస్తకము నుండి సంతుష్టత యొక్క మెరుపు సదా ప్రకాశిస్తూ ఉంటుంది. వారిని ఒకవేళ ఎవరైనా ఉదాసీన ఆత్మలు చూస్తే వారు కూడా సంతోషపడతారు. వారి ఉదాసీనత దూరమైపోతుంది. ఎవరి వద్దనైతే సంతుష్టత యొక్క సంతోషపు ఖజానా ఉంటుందో వారి వెనుక స్వతహాగానే అందరూ ఆకర్షితులవుతారు. వారి సంతోషమయమైన ముఖము చైతన్యమైన బోర్డులా అవుతుంది. అది అనేక ఆత్మలను తయారు చేసే వారి యొక్క పరిచయాన్ని ఇస్తుంది. కావున ఈ విధంగా సంతుష్టంగా ఉండే మరియు సర్వులను సంతుష్టపరిచే సంతుష్టమణులుగా అవ్వండి. తద్వారా అనేకులకు సాక్షాత్కారము జరుగుతుంది. స్లోగన్: దెబ్బ వేసేవారి పని దెబ్బ వేయడము మరియు మీ పని మిమ్మల్ని మీరు రక్షించుకోవడము. అవ్యక్త సూచనలు: ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. ఏ విధంగా కొబ్బరికాయ కొట్టి ఉద్ఘాటన చేస్తారో, రిబ్బన్ కట్ చేసి ఉద్ఘాటన చేస్తారో, అలాగే ఒకే మతము, ఒకే బలము, ఒకే నమ్మకము మరియు ఏకత యొక్క రిబ్బన్ను కట్ చేయండి మరియు సర్వుల సంతుష్టత మరియు ప్రసన్నత అనే కొబ్బరికాయను కొట్టండి. ఆ నీటిని ధరణిలో వేయండి. అప్పుడు సఫలత ఎంత లభిస్తుందో చూడండి. ఓం శాంతి.